లెఫ్ట్ ఐక్యతను కోరుకున్నారు. ఎప్పుడు కూడా సిపిఐ సిపిఎం పార్టీలు కలిసి ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి. అంటే లెఫ్ట్ బలహీనపడితే ఎవరు బలపడతారు అనే దాన్ని ఆయన గుర్తుపట్టిన వ్యక్తి. ఐడియాలజికల్లీ వెరీ స్ట్రాంగ్, ఈజ్ ఎ విజనరీ లీడర్, ఈజ్ ఎ డైనమిక్ లీడర్. పాత తరానికి కొత్త తరానికి వారధిగా ఉండి పనిచేశారు. విద్యార్థి ఉద్యమాల్లో చాలామందికి ఆయన స్ఫూర్తి ప్రదాత. యువజనోద్యమాల్లో, తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీకి అఖిల భారత నాయకత్వం వహించి చాలా అద్భుతంగా నడిపినటువంటి వ్యక్తిత్వం అయింది. ఆయన నాయకత్వం స్ఫూర్తిదాయకమైంది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఒక వారసత్వంగా ఆయన బాడీని డొనేట్ చేయటం, ఆయన ఆస్తుల్ని పార్టీకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది అది చాలామంది సాధ్యం కాదు ఈ రోజుల్లో. అట్లాంటి ఒక వ్యక్తిత్వాన్ని 82 ఏళ్ళ వయసులో చనిపోవటం అనేది అది చాలా కాలం లాంగ్ టర్మ్ ఉన్నారు. సీతారాం యేచూరి గారు, ఆయన ఇద్దరు కూడా నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఈ టైంలో వాళ్ళిద్దరు ఒకే కాలంలో పనిచేసిన వాళ్ళు జాతీయ స్థాయిలో. ఇద్దరు కూడా ఈ టైంలో చనిపోవటం మన వామపక్ష ఉద్యమాలకి, ప్రజాతంత్ర ఉద్యమాలకి, మరి అట్లాగే ఈరోజు ఉన్నటువంటి అనేక ప్రజాస్వామిక ఉద్యమాలకి